స్వయంగా శ్రీకృష్ణుడే స్వర్గం నుంచి తీసుకువచ్చిన పారిజాత వృక్షాన్ని అయితే శ్రీరంగపురం టెంపుల్‌లో అయితే చూశానన్నమాట. ఫస్ట్ టైమ్ చూశానండి. శ్రీరంగపురం టెంపుల్‌కి వచ్చానని చెప్పాను కదా! దర్శనం అంతా అయ్యాక టెంపుల్ మొత్తం తిరుగుతూ ఉంటే నాకైతే ఒక చెట్టు కనిపించింది. స్టార్టింగ్ నేను దగ్గరికి వెళ్లి చూస్తే ఎన్ని పువ్వులున్నాయో, ఇప్పుడు సీజన్ కాబట్టి స్టార్టింగ్ నేనైతే మల్లెపూల చెట్టేమో అనుకున్నాను. బట్ దగ్గరికి వెళ్ళాక అర్థమైంది నాకు. చెట్టు డిఫరెంట్‌గానే ఉంది. పువ్వులు కూడా డిఫరెంట్‌గానే ఉన్నాయి. తెల్లని పువ్వు, ఎర్రని కాడతో ఉన్న పువ్వులను చూసి నేనైతే అసలు ఇదేం చెట్టా అనేసి అనుకున్నాను. మా హస్బెండ్ వచ్చేసి పారిజాత వృక్షం అని చెప్పారన్నమాట. 7th క్లాస్‌లో ఉన్నప్పుడు తెలుగు లెసన్ పారిజాత వృక్షం గురించి అయితే ఉండేదన్నమాట. అంతగా గుర్తుకు లేదు. ఇక ఈ చెట్టు అయితే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇప్పుడైతే చాలామంది ఇళ్లల్లో కూడా పెంచుతూ ఉంటారు. ఏ చెట్టు నుంచైనా మనము పువ్వులు అనేవి స్వయంగా కోసి మరి పూజకు సమర్పిస్తూ ఉంటాం కదా! ఈ పారిజాత వృక్షం యొక్క పువ్వులు మాత్రం కింద రాలిపడిన పువ్వులను మాత్రమే పూజకు సమర్పిస్తారంట. పంచమహాపాతకాలను పోగొట్టేదే ఈ పారిజాత వృక్షం అండి. ఇక ఈ శ్రీరంగపురం టెంపుల్‌లో అయితే ఎంతసేపు ఉన్నా కూడా ఉండాలనే అనిపిస్తుంది. అంత పీస్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట. గ్రీనరీ అయితే ఇంక చెప్పక్కర్లేదు. మీరు ఒకసారి బాగా అబ్జర్వ్ చేసినట్టు ఉంటే సింహాద్రి మూవీలోని ఫస్ట్ సీన్స్ అన్నీ కూడాను ఈ శ్రీరంగపురం టెంపుల్‌లోనే జరిగాయన్నమాట. షూటింగ్ మొత్తం కూడాను. ఈ టెంపుల్ వచ్చేసి వనపర్తి డిస్ట్రిక్ట్ పెబ్బేరు మండలం శ్రీరంగపురం విలేజ్‌లో ఉంటుంది ఈ శ్రీరంగపురం టెంపుల్. ఈ టెంపుల్‌ని శ్రీ రంగనాయక స్వామి టెంపుల్ అని కూడా అంటూ ఉంటారన్నమాట. ఈ టెంపుల్ అయితే నేనైతే చాలా మర్చిపోలేదండి. 10th బ్యాచ్‌తో వచ్చాను కాబట్టి అస్సలు నా 10th మెమరీస్ అన్నీ గుర్తుకు వచ్చాయి. ఇక ఈ టెంపుల్ అయితే ఎన్ని కోతులున్నాయో, ఈ పారిజాత వృక్షం యొక్క చెట్టు అయితే వీడియో తీస్తుంటే ఒక కోతి అయితే నన్ను చూస్తుంది, దాక్కుంటుందండి. చాలా ఫన్నీగా అనిపించిందన్నమాట. ఇది నాకు సైట్ కొడుతుందో లేదా నన్ను భయపెడుతుందో, అది భయపడుతుందో అస్సలు అర్థం కాలేదు. ఇక చాలామంది విజిట్ అయ్యి ఉంటారు. మీలో ఎంతమంది శ్రీరంగపురం టెంపుల్‌కి అయితే వచ్చారు?